జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుందని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు కరువు కాటకాలతోటి వర్షాభావంతో పంట దిగుబడి తగ్గిపోయిందన్నారు. రెండో వైపు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. అటువంటి తరుణంలో రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి కూడా చూపించకపోవటం దారుణమన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అవసరమైన మేర నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం శటగోపురం పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వర్షాభావంతో పంటల దిగుబడి తగ్గింది. రెండవ వైపున పంటల గిట్టుబాటు ధర లేదు. రైతుల పరిస్థితి పట్ల కనీస సానుభూతి కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టలేదు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి శటగోపం పెట్టారు. ఈరోజు ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ధాన్యం గత సంవత్సరం పుట్టి 22,000 రూపాయల పైన ఉంటే ఈ సంవత్సరం 17,000 రూపాయలు తగ్గింది. అంటే పుట్టికి 5,000 రూపాయలు తగ్గింది. అంటే ఒక క్వింటాల్ మీద 300 రూపాయలు తగ్గుతుంది. దీనివల్ల రైతులు ఒక ఎకరాకి 10,000 నష్టపోతున్నారు. ఇంత తీవ్రమైన నష్టం జరుగుతున్నా, రైతులు అల్లాడుతున్నా, ఒక దిష్టి బొమ్మలాగా రైతు సేవా కేంద్రాలు అని చెప్పి ఈ ఫ్లెక్సీ ఒకటి కట్టేశారు. అక్కడ రైతులు తీసుకురావటం లేదు, తీసుకురామని చెప్పలేదు, కరపత్రాలు పంచలేదు. అక్కడ ఏమి ఒక గింజ అంటే ఒక గింజ కూడా కొనకుండా రైతులు వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటారు? అసెంబ్లీలో మాత్రం ఘనంగా ప్రకటన చేసేస్తారు, ప్రతి గింజను కొంటాం, రైతులను ఉద్ధరిస్తాం. ఇక్కడ పోతే రైతులు ఏడుపే తక్కువగా ఉంది. నిరుడికి ఏడుకి ధాన్యం రేటులో 5,000 రూపాయలు ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం కనీసం ఆలోచించాలి. వ్యవసాయ శాఖ మంత్రిని అడుగుతున్నాను, అచ్చెన్నాయుడు గారు, ఈ జిల్లాను సందర్శించి రైతులను అడగండి, మీకు తెలుస్తుంది రైతుల బాధ ఏమిటి. గ్రామాలు సందర్శించి రైతులతో మాట్లాడకుండా అమరావతిలో కూర్చొని లెక్కలేసుకుంటే వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదు. అంటే ఇప్పుడు మిర్చి రైతులు, మిర్చి గత సంవత్సరం 23,000 రూపాయల దాకా క్వింటాల్ అమ్ముకుంది. ఈ సంవత్సరం ఇప్పుడు 9,000, 10,000, ఆఫ్ పైగా మోర్ దాన్ ఆఫ్ పడిపోయింది. కంట్లో కారం లేకుండా నీళ్లు వస్తున్నాయి. మామూలుగా ఎవరైనా కారం తింటే నీళ్లు వస్తాయి, కారం లేకుండా నీళ్లు వస్తున్నాయి మిర్చి రైతులు. టమోటా రైతులు ఇప్పుడు మార్కెట్లో 3 రూపాయలు, 4 రూపాయలు, ఎట్లా వాళ్ళు బతకాలి? శనగ రైతులు పడిపోయింది, పత్తి పడిపోయింది, పొగాకు పడిపోయింది. గత సంవత్సరం కన్నా అన్ని వ్యవసాయ రేట్లు పడిపోయినాయి. మరి దీన్ని ఆదుకోవడానికి వాళ్ళు చేస్తున్న ఘనకార్యం ఏమిటి? 300 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టారట. 300 కోట్లు అంటే కంట్లో నలుసులాగా. ఇదే ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి వైబిలిటీ గ్యాప్ కింద 2,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే కార్పొరేట్ 10 మంది, గుప్పెట్లో 10 మంది, వాళ్ళకేమో 2,000 కోట్ల రూపాయలు, 100కి 60% ఉండే రైతులకు మాత్రం 300 కోట్ల రూపాయలు. అది కూడా రైతులకు రాదు, డైరెక్ట్ వైబిలిటీ గ్యాప్ ఫండ్ నేరుగా క్యాపిటలిస్టులకు ఇచ్చేస్తారు. రైతులకు ఇది ఎవరు? ఈ ధరల స్థిరీకరణ నిధిని పెట్టుకొని ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని ధాన్యం, మిర్చి వాళ్ళు కొంటే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. ఇది రైతులు నేరుగా ఇవ్వటానికి కాదు. కానీ ఆ 2,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. అంటే ఎవరు డబ్బు తీసి ఎవరికి మీరు సేవ చేస్తున్నారు? కార్పొరేట్లని ఉద్ధరించే ప్రభుత్వం తప్ప ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కార్పొరేట్లకి వరాలు, రాయితీలు, రెండో వైపునేమో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల మీద కోత, రైతులకు ఇచ్చే వాటి మీద కోత, వ్యవసాయ రంగానికి కోత, నీటిపారుదలకు కోత, అన్ని కోతలే. కోతలు వాతలు ప్రజలకును, బహుమతులు నజరానాలు కార్పొరేట్లకి. ఇది మనకి ఈరోజు కనిపిస్తున్నటువంటి చిత్రం. అందువలన ఈ వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వం మార్కెట్ ద్వారా, నాఫెడ్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఎఫ్సిఐ కానీ కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకుండా అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పి రంగంలో ఒరిగేదేమీ లేదు. ఈరోజు నీటిపారుదల రంగాన్ని ఇక మొత్తం ప్రాజెక్టులను పూర్తి చేసేస్తామంటున్నారు. ఎట్లా పూర్తి చేస్తారు మీరు? పోలవరం 6,000 కోట్లు, గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు ఇస్తానన్నది. మరి 6,000 కోట్లు, మిగతా 6,000 కోట్లు ఏమైనాయి? కేంద్రమే 12,000 కోట్లు ఇస్తానంటే అదే తక్కువ. మనకి ఇవ్వాల్సిన 30,000 కోట్లు, 12,000 కోట్లు ఇచ్చామంటున్నారు. ఆ 12,000 ఇప్పుడు 6,000 కోట్లు దీంట్లో పెట్టారు. మిగతా 6,000 కోట్లు కాంట్రాక్టులు చెల్లించారా? గత సంవత్సరం బకాయిల కింద చెల్లించారా?
కొన్ని మిగతా ప్రాజెక్టులు ఇక్కడ మన వెలుగొండ, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకి వరప్రసాద్ కరువు ప్రాంతాలకి రామానాయుడు గారు చెప్పారు 4,000 కోట్లు అవసరం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. 4,000 కోట్ల రూపాయలు అవసరం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం అనే ప్రాజెక్టుకి 309 కోట్లు ఇచ్చారు. అంటే ఆయన దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందా? దండం, మంత్రదండం ఏమైనా ఉందా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి? ఎలా పూర్తి చేస్తారు? 309 కోట్లతోటి 2 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారో రామానాయుడు గారు వివరణ ఇవ్వాలి. ఆయన దగ్గర మాధ్యం ఉంటే మేము కూడా పోయి నేర్చుకుంటాం. మంత్రం ఏమిటి? జనానికి తిండి పెట్టకుండా ఆకలి తీరే మంత్రం ఏమైనా ఉందేమో, ప్రాజెక్టులు పూర్తయ్యే మంత్రం ఏమైనా ఉందేమో. ఈ రకమైన మాటల గారడీలతోటి జనాన్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి ఈ విధానాల వల్ల వ్యవసాయ రంగం బాగుపడదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి పరిస్థితి ఏంటి? 6,000 కోట్లు ఇచ్చారు, కానీ అందులో నిర్వాసితులకు ఒక పైసా కేటాయించలేదు. నిర్వాసితులకు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ప్యాకేజీ మాత్రం ఇస్తారట. కాంట్రాక్టర్లకు మాత్రం ఇప్పుడు 3 సార్లు రివైజ్ చేశారు, మరలా రివైజ్ చేస్తారు. ఈ డయాఫ్రమ్ వాళ్ళు కాంట్రాక్టర్ పొరపాట్ల వల్ల, ప్రభుత్వం పొరపాట్ల వల్ల డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన డయాఫ్రమ్ వాళ్ళు కారకులైన కాంట్రాక్టుల మీద చర్య తీసుకోకుండా వాళ్ళకి మళ్ళీ 1000 కోట్లు అదనంగా ఇచ్చి ఇప్పుడు బాగు చేస్తారు. ఎందుకు ఇవ్వాలి? కాంట్రాక్టర్ కదా బాధ్యత. దానికి రిపేర్లు చేస్తే చెడిపోతే మళ్ళీ రిపేర్లు చేసుకున్న బాధ్యత వాళ్ళది. 1000 కోట్లు అదనంగా ఎందుకు ఇస్తున్నారు? అదే కార్మికులకి కనీసం వేతనాలు, నిర్వాసితులకి వాళ్ళకి అసలు 20 ఏళ్ల క్రితం తప్ప ఇంతవరకు ప్యాకేజ్ అప్డేట్ లేదు. అప్పుడెప్పుడో నిర్ణయించాం 6 లక్షలు అదే ఇస్తాం. ఈ లోపల 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సున్నా చుట్టేశారు. ఇప్పుడు ఎట్లా పోవాలి? 2 లక్షల కుటుంబాలు తోదాట్లు కలిపేస్తారా? ఈరోజు కార్మికులకి వేతనాల గురించి కార్పొరేట్లకు వరాలు ప్రకటించినటువంటి 2,000 కోట్ల వరాలు ప్రకటించిన వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు. ఆప్కాస్ ఉంది, మున్సిపల్ వర్కర్స్ ఆప్కాస్ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. 1% వాళ్ళు తీసుకుంటారు ఖర్చు కింద ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళ ఎవరికో తెలుగుదేశం